యాదకి చెందిన వేగంగా స్తోత్రాలు చెల్లిస్తూ అందరి వందనాలు. రక్షణ వారికి కూడా మనల్ని సంఘాన్ని కాచి కాపాడిన దేవునికి మహిమ కలుగును గాక. ఈ వారంలో వెస్టి పరిచర్య ఉంటుంది. ఇంటికి వచ్చి ప్రార్థన చేయమని కోరుకునే వాళ్ళు పోల్చుకుంటూ ప్రార్థన చేస్తారు. ప్రభు మన సంఘాన్ని ఇంకా తెలుగు ఆత్మీయంగా బలపరచును గాక. బైబిల్ గ్రంథంలో మన ధ్యానం కొరకై రాజుల మొదటి గ్రంథం. బైబిల్ గ్రంథంలో మన ధ్యానం కొరకై రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 7, 8, 9 వాక్యాలను మనం చదువుకుందాం. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాడు. చదువుబడింది వాక్యంలో సేవకుడైన ఏలియా ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన. దేవుని ప్రజలు ఉన్నారు, దేవుని సేవకుడైన ఏలియా కూడా ఉన్నాడు. ప్రజల మధ్యలో వెళ్ళి దేవుని యొక్క కార్యాలని ప్రకటిస్తూ ఉన్న సమయం. ప్రజల మధ్యలో వెళ్ళి మీరు ఎంతకాలం 2 తలపుల మధ్య మీరు ఉంటారు. యెహోవా దేవుడైతే ఆయనని మీరు ఆశ్రయించారు, బయలు దేవుడైతే ఆయనని మీరు ఆరాధించారు. 2 తలపుల మధ్య మీరు ఉండకూడి అని ఒకసారి ప్రజలకు తెలియజేసినప్పుడు ఒక అద్భుతమైన కార్యం ద్వారా ప్రజలు యెహోవాయే దేవుడు అని తెలుసుకొని ఆయన వైపు మళ్ళారు. బయలు దేవతను ఆరాధించే వాళ్ళు సంహరించబడ్డారు. ఇలా ఏలియా ఒక ఉన్నతమైనటువంటి సేవా పరిచయం చేస్తున్న సమయంలో చాలా మంది దేవుని ప్రజలు దేవుని వైపు తిరుగుతూ ఉన్న సమయం. ఒక ఉన్నతమైన పరిచయం చేస్తున్న సమయంలో సడన్ గా ఒక వార్త, యెజబెలు అనే ఒక స్త్రీ బయలు ప్రవక్తలందరినీ కూడా నేను చంపించిన సంగతి నాకు తెలిసింది. ఇదిగో రేపటి రోజున ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకరి ప్రాణం వలె చేయని యెహోవా దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయును గాక అని ఓ యెజబెలు స్త్రీ సేవకుడైన ఏలియాని గద్దించి ఒక చిన్న వర్తమానం పంపించి ఆ మాట విని ఏలియా భయపడిపోయి మరణాపేక్ష కలిగిన వాడే, ప్రభా ఇంత మట్టుకు చాలు, నేను చచ్చిపోతే బాగుంటుంది అని ఆ వార్త ద్వారా మరణాపేక్ష కలిగిన వాడే అన్నంజుడు మాని తాను ఒక చెట్టు క్రింద కూర్చొని అక్కడ ఉన్నాడు, నిద్రపోతూ ఉన్నాడు. దేవుని యొక్క దూత ప్రత్యక్షమై ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు, నీవు లేచి భోజనం చేయి అని చెప్పాడు. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల గుండియు కనబడెను. దానికి అతడు భోజనం చేసి తిరిగి పడుకున్నాడు. చావాలనుకున్నవాడు మళ్ళీ తిరిగి పడుకుంటూ ఉన్నాడు. అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాను, నేను చచ్చిపోతాను అంటారా, ఫుల్ తిరిగి పడుకొని ఉంటుంది. చావాలనుకునే వాళ్ళు చావరు, పక్కన ఉన్న వాళ్ళు వస్తారేమో. ఏది చావాలనుకున్నాను కానీ భోజనం కనబడితే తిని మళ్ళా పడుకుంటూ ఉన్నాడు. కానీ సెకండ్ టైం దేవుని యొక్క దూత ప్రత్యక్షము, ఇదిగో నీవు లేచి భోజనం చేయి, ఇంకా చాలా ప్రయాణం చేయాలి అని ఆ మాట చెప్పినప్పుడు ఏలియా అంతవరకు యెజబెలు యొక్క వర్తమానం విని ఆధైర్యంతో మరణాపేక్ష కలిగిన వాడే ఉన్న ఆయన దేవుని యొక్క మాట ద్వారా ధైర్యం తెచ్చుకుని భోజనము చేసి ఆ భోజనపు బలం చేత 40 రాత్రి పగలు ప్రయాణం చేసి దేవుని పర్వతము అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాడు. హల్లెలూయా. హోరేబు అనే మాట మీద ఇప్పుడు మీకు వాక్యాలు తెలియజేస్తారు. ఈ మాటల చేత నా దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచును గాక.
హోరేబు పర్వతానికి వచ్చారు. హోరేబు అనే మాటకి అర్థం ఏంటంటే దేవుడు దర్శించిన స్థలం. హోరేబు అనే మాటకి దేవుడు దర్శించిన స్థలము లేక దేవుని పర్వతము అని పేరు. అధైర్యంతో బలహీనతతో శ్రమ ఇబ్బందితో ఉన్న పరిస్థితుల్లో దేవుడు భోజనపు బలం చేత హోరేబు రమ్మని పిలిచినట్లుగా ప్రేమ వాళ్ళ గత దినాల్లో మీరు కూడా ఒకవైపు దేవుని చేత ఆశీర్వదించబడి కొనసాగుతూ ఉన్నారు, మరొక వైపు అధైర్యము, మరణ భయము, మరణాపేక్షతో చచ్చిపోతేనే బాగుంటుంది అనే థాట్స్ అప్పుడప్పుడు కొందరు జీవితాల్లో సాతానుడు కలిగిస్తూ ఉంటాడు. కానీ ప్రేమ వల్ల లోకములో ఉన్నవాడి కంటే మనలో ఉన్న యేసయ్య గొప్పవాడు అని ఎరిగి ఒకవేళ మీరు ఇలాంటి పరిస్థితుల్లో మరణాపేక్ష కలిగి దుఃఖంతో వేదనతో శ్రమ చేత ఒకవేళ ఇక్కడికి వచ్చి ఉంటే ఆ మరణ భయంలో నుంచి నా దేవుడు మీకు విడుదల దయచేయును గాక. నీవు లేచి భోజనము చేయి. ఏ భోజనము? ఆయన సన్నిధికి వచ్చిన మీకు వాక్యమనే ఆహారం చేత బలపరిచి ధైర్యపరిచి ఇదిగో దేవుని పర్వతం అనే హోరేబులకు మిమ్మల్ని తీసుకొని వస్తూ ఉంటాడు. హోరేబు దేవుడు దర్శించినటువంటి స్థలం, దేవుని పర్వతం అని పేరు. హోరేబులకు వచ్చినప్పుడు తను ధైర్యపరచబడి అనుభవాలు కనబడుతూ ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి ప్రియుల వల్ల రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసానికి వచ్చిన మీరు ఆశీర్వాదాలు ఒకవైపు ఉన్నాయి, కష్టాలు కూడా ఒకవైపు ఉన్నాయి. ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంది, సుఖ దుఃఖములను దేవుడు జతపరిచి సృజించాడు మానవుని. అందుకే సంతోషం ఉన్నప్పుడు నవ్వుతాం, మళ్ళా దుఃఖం ఉన్నప్పుడు ఏడ్చి బాధపడతాం. ఎప్పుడు నవ్వున్నా కూడా నవ్వు 4 విధాలు చేయడం అని అంటారు. నవ్వుతుండే అనుభవం ఒకటి, ఏడ్చే అనుభవం ఒకటి, అవి ఈక్వల్గానే ఉండాలి. ఎప్పుడు నవ్వినా కూడా ఈజ్ ఎ ఫులిష్ పర్సన్ అంటారు. దుఃఖపడే అనుభవాలు కాబట్టి ప్రేమ వల్ల దుఃఖము సంతోషము ఈ 2 అనుభవాలు దేవుడు మనల్ని కొనసాగిస్తూ ఉండగా ఈ హోరేబు దేవుడు దర్శించే స్థలానికి వచ్చినప్పుడు మీకున్న ప్రతి స్థానం దుఃఖం సంతోషంగా దేవుడు మార్చునుగాక. హోరేబు దేవుని యొక్క పర్వతం అని పేరు. నిర్గమాకాండం 3వ అధ్యాయము 1వ వాక్యం 2వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే హోరేబులకు వెళ్ళమని చెప్తే బోధన చేసి ఎక్కి వెళ్ళాడు. దేవుడు దర్శించే స్థలం ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క సన్నిధి. పాత కాలంలో దేవుడు తన ప్రజలతో తెలియజేస్తున్న మాట, అరణ్యములో నాకు ఉత్సవం చేయుటకు నా జనమును పోనిమని ఆజ్ఞాపించుచున్నాడు అనేది. ఆ మాట మీరు నోట్ చేసుకోండి. ఫరో అనే రాజు ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, కానాను దేశానికి వెళ్లకుండా ఆపడమే అతని యొక్క పని. మోషే అంటాడు ఇశ్రాయేలు ప్రజల పక్షమై, ఇదిగో మేము మా దేవుని ఆరాధించడానికి వెళ్ళాలి, మమ్మల్ని పంపించేసే, వెళ్ళండి వెళ్ళండి అంటాడా? ఇక బయలుదేరి వెళ్ళే సమయానికి మరల పట్టుకొచ్చి ఐగుప్తులో ఉంచుతాడు. వెళ్ళండి అంటాడు, మళ్ళా పట్టుకొచ్చి ఐగుప్తులో ఉంచుతాడు. ఇలా ఫరో యొక్క హృదయం కఠినంగా ఉండి మాటి మాటికి దేవుని ప్రజలైన ఇశ్రాయేలును ఇబ్బంది పెట్టే అనుభవంలోనే ఉన్నాడు. కానీ దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలు ప్రజల పక్షమై ఉండి వారితో యుద్ధం ఆడుతూ ఉన్నాడు, శత్రువులకు యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఈ మాట మీరు గమనించండి, అరణ్యంలో నాకు ఉత్సవం చేయుటకు నా జనమును పోనిమని ఆజ్ఞాపించుచున్నాడు అంది. దేవుని యొక్క జనులు వెళ్ళాలి, దేవుని యొక్క సన్నిధికి రావాలి. మా దేవుని మేము ఆరాధించడానికి పంపించు అంటే పంపించాడు. మీరు ఇక్కడిని ఆరాధించండి, మీరు అక్కడికి వెళ్ళవద్దు, కనాను దేశానికి వెళ్ళవద్దు అని అంటాడు. శపించబడిన ప్రాంతంలో మనం దేవుని ఆరాధించడానికి అవకాశం ఉండదు. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే ఈ ఐగుప్తు ఈ లోకంలో ఉన్నాం మనం. దేవుని ఆరాధించడానికి మీ ఇంటి నుండి బయలుదేరి వస్తూ ఉన్నారు. ఆ మార్గంలో ఎక్కడైనా నిలిచి స్తోత్రం అంటారు యేసప్పా అని ఆరాధించగలమా? లేవు కదా. ఒకవేళ ఆరాధిస్తే పైకి పిలిచిన భారంగా
இந்த బాబాయ్ తూర్పు పోగానంటే ఆరాధించడానికి మీరు కొరుకుపేట, కళ్యాణపేట, ఇంకా రకరకాల పేటలన్నింటిలో ఇక్కడికి వచ్చారు. మధ్యలో ఎక్కడ తెలిసి ఆరాధించుకొని వెళ్ళవచ్చు, అలా ఆరాధిస్తే పిచ్చోడు అంటారు. కానీ ఈ హోరేబు ఆత్మీయంగా చెప్తున్నాను, ఈ హోరేబు అనే దేవుని యొక్క సన్నిధికి దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చారు. కారణం ఏంటంటే ఇక్కడ ఉంటున్న ఆశీర్వాదాలు మీరు సమృద్ధిగా అనుభవించున్నది. హల్లెలూయా. నా జనులను పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడు అనేది మత్తయి సువార్త 11:28 వాక్యంలో పాత నిబంధన కాలంలో జనులను పోనిమ్ము అని చెప్పినప్పుడు ఫరో ఆపుతూ ఉన్నాడు. కానీ ఎన్ని ఆటంకాలు ఉన్నా మీరు ప్రతి వారం తప్పకుండా దేవుని యొక్క సన్నిధికి ఇలా వస్తూ ఉన్నారంటే దేవుడి వల్ల ఆయన సన్నిధిలో ఉంటున్న విశ్రాంతి, నెమ్మది నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. చెప్పండి కొడుకుని గట్టిగా. హల్లెలూయా. ప్రయాసపడి భారత మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఫరో వద్దంటాడు, మీరు అక్కడ కాదు ఇక్కడే మీ దేవుని ఆరాధించండి. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే ఒకసారి చెప్పాడు. ఒకసారి ఇలాగే ఆదివారం పూట ఉదయాన్నే బయలుదేరి వస్తుంది ఒక విశ్వాసి చర్చికి. రోడ్డు మీద ఎక్కగానే వాళ్ళ బాబాయ్ వచ్చాడట. హాయ్, ఎక్కడికి వెళ్తున్నావు? నేను పాస్టర్ కదా, నేను పాస్టరే కదా, చర్చి లేదా? అక్కడే ఉన్నాడు దేవుడు ఔషధ మందిరంలో, ఇక్కడ లేడా? చూసుకోరా అని అన్నాడట వాళ్ళ బాబాయ్. ఆయన పాస్టర్, వాళ్ళ ఊర్లో సంఘం. ఆమె అంటుంది, అన్నయ్య ఆయన చెప్పేది ఏం అర్థం కావట్లేదు, ఎప్పుడు చూసిన డబ్బులు 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 ఇవ్వండి 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 అంటాడు. అక్కడ ప్రార్థన లేదు, సరైన ఒక నడిపింపు లేకుండా మేము ఇక్కడికి వస్తూ ఉంటే ఆటంకపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ లేడా దేవుడు? అక్కడే ఉన్నాడా? నేను పాస్టర్ కాదా, అక్కడ ఉంటే పాస్టర్ ఆయనేనా అన్నట్లుగా మాట్లాడతాడు. దిస్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ ఫరో. ఇది ఎవరి ఆత్మ అంటే ఫరో యొక్క ఆత్మ. మీరు ఇక్కడే ఉండండి, ఇక్కడే దేవుని ఆరాధించండి, అక్కడికి వెళ్ళవద్దు. ఒకవేళ అలాంటి ఆటంకాలు ఉన్న ఆటంకాలన్నీ దూరపరిచిందో ఈ హోరేబుకు ఈ వస్తున్న మందిరానికి ప్రభు మిమ్మల్ని తీసుకొస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసునా? ఆయన మీకు ఆత్మకు విశ్రాంతిని ఇవ్వడానికి. హల్లెలూయా. విశ్రాంతిని ఇవ్వడానికి. కాబట్టి ప్రేమ బంగారు గతంలో చెప్పినట్లుగా మళ్ళీ ఇంకోసారి చెప్తూ ఉన్నారు, ఒక్క దినం దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైంది. ఈ విధంగానే మీరు ప్రతి వారం జీవితకాలం అంతా కూడా ఏ రోజు కూడా దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టకుండా ప్రభుని ఆరాధించడానికి ఈ హోరేబుకు దేవుడు చెప్పిన ఈ పర్వతానికి, ఈ స్థలానికి మీరు వచ్చినప్పుడు ఇక్కడ ఉంటున్న ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మీరు అనుభవిస్తారు. ఒక్క వారం మానేరా, ఆశీర్వాదాలన్నీ 1000 దినాల ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న వాళ్ళు అవుతారని వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లేదు. ఆనాడు దేవుడు తన ప్రజలతో చాలాసార్లు చెప్పేవాడు. ద్వితీయోపదేశకాండం 18:15-16 వాక్యాల్లో మీరు చూడండి. ద్వితీయోపదేశకాండం 18:15-16 వాక్యాల్లో ఒక మాట ఉంది. హోరేబులో ఆ సమాజ దినమున నీవు నేను చావపై ఉన్నట్టు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడుకుందును గాక. ప్రేమిల వల్ల ఒక మాట మీరు నోట్ చేసుకోండి. నేను చావకు ఉన్నట్లు. ఎక్కడికి వస్తే చావుగా ఉంటారు అని అంటే హోరేబులకు దేవుని యొక్క సన్నిధికి వచ్చే ప్రజలు ఎన్నడూ కూడా చావరండి. హల్లెలూయా. చావరంటే 2 రకాల మరణాలు ఉన్నాయి. ఒకటి భౌతికమైన మరణం ఉంది, రెండవది స్పిరిచువల్ డెత్, ఆత్మీయ మరణము ఉన్నది. దేవుని ప్రజలైన వాళ్ళు మనం జీవించుతూ ఉన్నవాళ్ళు ఆయా సమయాలు ఆయా కాలాలు వచ్చినప్పుడు, వయసు పెరిగే కొద్దీ సమయం వచ్చినప్పుడు ఆ శరీర సంబంధమైన మరణాలు వస్తాయి. కానీ ఆత్మ చావకుండా ఉండాలి అంటే ఇదిగో ఈ హోరేబుకు ఈ దేవుని యొక్క సన్నిధికి మీరు ఇలాగే రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు మీ ఆత్మ చావకుండా చేస్తే నీవు జీవించుతున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ మృతుడవే. మృతమైన అనుభవంలో దేవుని ప్రజలు లేకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా 6 రోజులు పనిచేయాలి. 7వ రోజున దేవుని యొక్క సన్నిధికి ఖచ్చితంగా రావాలి. ఎన్ని పనులున్నా కూడా వాటిని మానేసి రావాలి ఖచ్చితంగా. ఆమె చెప్పండి.
ఎన్ని పనులున్నా మీరు మానాలి. సాతాను గారు ఏం చేస్తారో తెలిసిన, అప్పుడే చుట్టాలు వస్తారు. అమ్మాయి బాగున్నావా, రండి 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 అని కూర్చోబెట్టి అప్పుడు వెళ్ళి కాశ్మీర్కి వెళ్ళి చేపలు ఇక వెరైటీ ఆహారాలు చేసి పెట్టి కూర్చునేటట్లుగా సాతానుడు క్రియ చేస్తారు. వాటికి మీరు చోటించారనుకో ఇక దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్న ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. మరలా మీరు చెప్తూ ఉన్నాను, లోకంలో సర్వోత్తమమైనటువంటి జీవితం ఏంటో తెలుసునా? ఇదిగో మీరు ఏ విధంగా కుటుంబ సమేతంగా ప్రతి వారం దేవుని యొక్క మందిరానికి వచ్చి ఆత్మతో సత్యంతో ఆరాధించి పెడుతూ ఉన్నారో, ఈ అనుభవం లోకంలో ఉన్న ఆశీర్వాదాలన్నిటికంటే శ్రేష్టమైన ఆశీర్వాదం. నేను నా ఇంటి వారు యెహోవానే సేవించుదుము అని యెహోషువ తీర్మానం చేసినట్లుగా అట్టి తీర్మానంతో ప్రతి వారం దేవుడు దర్శించే స్థలం ఈ కోరేముకు, ఈ హోసన్న మందిరానికి మీరు వచ్చారనుకోండి, ఆయన మందిరాలను ఉంటున్న ఆశీర్వాదాలు మీరు మీ సంతతి వాడు చిరకాలం అనుభవించుదురుగాక. ఒకవేళ రాకపోయారు అనుకోండి, ఆత్మీయంగా చచ్చే పరిస్థితి. అందుకే నేను చావక ఉండనట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరం నాకు వినబడుకుంటుగాక అంటాడు. ఆత్మీయంగా దేవుని ప్రజలు చావకుండా ఉండాలంటే దేవుని యొక్క సన్నిధికి రావాలి, ఖచ్చితంగా రావాలి. కొన్నిసార్లు సాతాను గారు పరీక్ష పెడతాడు, దేవుడు కూడా కొన్నిసార్లు పరీక్ష పెడతాడు. కుటుంబం మీద చెప్పినట్లుగా మందిరానికి వద్దాం అనుకుంటారా, చుట్టాలు వస్తారు. మందిరానికి వద్దాం అనుకుంటారా, అప్పుడే వెంటనే ఫోన్, రండి బిజినెస్ ఉంది రండి అనగానే వెళ్ళిపోతూ ఉంటారు ఐఏఎస్ ఆఫీసర్ లాగా. మనం ఆరాధించుతున్న దేవుడు లోకంలో ఉంటున్న అన్ని ఆఫీసుల కంటే గొప్పవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసును ఆరాధించడానికి ఇక్కడికి మీరు వస్తున్నారు అని ఎరిగి ఎన్ని పనులున్నా వాటిని మాని విశ్రాంతి దినము నాది అని దేవుడు అంటూ ఉండగా ఈ దినాన్ని ప్రభువుకు మనం సమర్పించుదుగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వాక్యంలో హెబ్రీ సంఘానికి పౌలు గారు చెప్తూ ఉన్నారు, కొందరు సమాజముగా మానుకొనుచున్నట్టుగా కొందరు సమాజముగా కూడడం మానుకుంటూ ఉన్నారట. కానీ పాత నిబంధన కాలంలో సమాజముగా కూడకపోతే, సమాజంలో చేరకపోతే వాళ్ళు శాపగ్రస్తులు. సమాజముగా కూడకపోతే వాళ్ళు ఆత్మీయంగా చర్చే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అందుకే సమాజముగా ఇలా గ్యాదరింగ్ ప్రతిసారి దేవుని యొక్క సన్నిధికి వచ్చే అనుభవం పాత నిబంధన కాలంలో పూర్వబోధంగానే ప్రజలందరూ కూడా సమకూర్చబడుతూ ఉండేవారు. ఈ రోజుల్లో కూడా దేవుని యొక్క మందిరానికి మీరు సమాజముగా ఇంకా కూడి వస్తురుగాక. మీరు సమాజముకు కూడటం మానవద్దు, ఎందుకంటే ప్రభు అక్కడ సమీపిస్తూ ఉంది. ఆ వాక్యాలను మీరు చూడండి, 24వ వాక్యం నుండి, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడటం మానక ఒకరినొకరు హెచ్చరించు. ఏ హెచ్చరిక? మా ఈ ప్రభు అక్కడ సమీపిస్తుంది, బ్రదర్ సిస్టర్ ప్రభు అక్కడ సమీపిస్తుంది, రండి వెళ్దాం, రండి వెళ్దాం, చర్చికి వెళ్దాం, రండి ఇంట్లో ఉన్నవాళ్ళు రండి అని ఒకరికొకరు హెచ్చరించుకొని దేవుని విడిచిపెట్టకూడదు, మందిరాన్ని విడిచిపెట్టకూడదు, ప్రార్థనను విడిచిపెట్టకూడదు, భక్తిని విడిచిపెట్టకూడదు, వాక్యాన్ని విడిచిపెట్టకూడదు అని ఒకరికొకరు హెచ్చరించుకోవాలి. ఎందుకంటే ప్రభు అక్కడ సమీపిస్తూ ఉంది. రోమా సంఘానికి పౌలు గారు చెప్తూ ఉన్నారు, చీకటి గతించిపోతుంది, వెలుగు రాబోతుంది. మనం ఇప్పుడు రాత్రి కాలంలో అంటే కృపాకాలంలో చివరి దినాల్లో ఉన్న ప్రభు అక్కడ సమీపిస్తూ ఉండగా సంఘం ఎత్తుబడిన తర్వాత అప్పుడు వచ్చి ప్రభుని ఆరాధిస్తే ఇక్కడ ఎవరు కూడా ఉండాలండి. రెవల్యూషన్ పీరియడ్, శ్రమల కాలంలో ఆరాధించడానికి ఇంకా ఏమి ఉండదు. అందుకే పగలున్నంత వరకు తండ్రి పనులు మనం చేయించు ఉండవలను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవరు కూడా పని చేయలేరు. కృపాకాలం ఉన్నంత వరకు ప్రభుని వెంబడిస్తూనే రావాలి, మాటి మాటికి ప్రభుని ఆయన సన్నిధికి వస్తూ వెళ్తూ ఉండాలి. అప్పుడే ప్రేమ వాళ్ళ దేవుడితో ఉంటున్న ఆ సహవాసం ఇంకా బలపరచబడి క్రీస్తుతో కూడా మనం నివాసం చేయడానికి దేవుడు మన సంఘాన్ని అర్హత కలిగిన సంఘముగా మార్చుదురుగాక. కొందరు సమాజంలో కూడా మానుకుంటూ ఉన్నారు, మీరు మానవద్దు అంటాడు. ఒకరికొకరు హెచ్చరించుకోవచ్చు. రెండవది, ఆ దినము ప్రభు రాకడ దినం సమీపించిన కొలది మరి ఎక్కువగా మీరు చేయండి, మరి ఎక్కువగా చేయండి.
ప్రార్థనకు రండి, ఇంట్లో కూడా కుటుంబ ప్రార్థన చేసుకోండి, దేవుని యొక్క వాక్యాలు చదవండి, భక్తికి సంబంధించిన కార్యక్రమాలకి ఎక్కువ మీరు ప్రకటన చేయండి అంటాడు పౌలు గారు. ఎందుకంటే కొద్దిగా అవభక్తికి సంబంధించిన వాటిని చోటించారనుకోండి, అక్కడ సాతాను గారు కూర్చుంటాడు. ప్రార్థన చేయకుండా ముసలమ్మ ముచ్చట ప్లేస్లో కూర్చున్నారు అనుకోండి, అక్కడ సాతాను గారు ఎంటర్ అయిపోయి ఇక లోక సంబంధమైన వార్తలన్నీ తీసుకొచ్చి వాడిటయ్యారంట, ఇట్టయ్యారంట, వాడిటయ్యారంట, వీళ్ళిట్టయ్యారంట అని జియో వచ్చిన తర్వాత చాలా మంది జీవాలే పోయాయి. కనుక పౌలు గారు అంటారు ఎఫెసీయుల సంఘానికి, మీరు దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోనండి, అజ్ఞానులే కాకుండా జ్ఞానం కలిగి ప్రవర్తించండి, ప్రభురాకుడు సమీపించి ఉన్నది. కాబట్టి ప్రేమికుల వల్ల దేవుని దర్శించి ఈ స్థలానికి హోరేబుకు మీరు ఇలాగే ప్రతి వారం వచ్చినప్పుడు నా దేవుని మిమ్మల్ని ఆత్మీయంగా ఉజ్జీవింపచేయుదురుగాక. ఆత్మీయంగా ఎక్కడ చచ్చిన స్థితి కాకుండా క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆ ఎదుట ధైర్యంగా నిలబడిన కృప ఆ దేవుడు మీకు ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. బైబిల్లో ఇంకొక మాట మీకు చెప్తారు. నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వాక్యాన్ని మీరు చూడండి. ఎక్సోడస్ చాప్టర్ 17:6. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు కనాన్ దేశానికి ప్రయాణం చేస్తూ ఉన్నారు. రెఫీదీము అనే చోటుకు వచ్చారండి. ఆ స్థలానికి వచ్చినప్పుడు అక్కడ వాళ్లకు నీళ్లు లేవు. నీళ్లు లేకపోతే మోషే మీద సడుగుతూ ఉన్నారు, మోషే ఈ అరణ్యంలో మాకు నీళ్లు లేవు, మాకు నీళ్లు కావాలి. ఐగుప్తులో ఉన్నప్పుడు మాకు నీళ్లు సమృద్ధిగా ఉండేవి, ఆహారం సమృద్ధిగా ఉండేది, మాకు ఏ ఇబ్బంది కలిగేది కాదు, అనవసరంగా మమ్మల్ని తీసుకొచ్చామని చెప్పి ఆ బ్యాక్ స్టైడింగ్ స్పిరిట్, వెనకబడిపోయే ఆత్మ అప్పుడప్పుడు క్రియ చేస్తుంది వాళ్ళ జీవితాల్లో. అక్కడ ఉన్నప్పుడే బాగుండేది. కానీ ప్రేమ వల్ల మోషే ప్రార్థిస్తూ ఉన్నాడు, ప్రభువా వీళ్ళతో నీళ్లు లేవు, ఏం చేయాలి? దేవుడు ఒక మాట అంటాడు, మీరు చూడండి. అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీకు ఆ బండలు కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరును. మోషేకు సెలవీయగా మోషే ఆ ప్రకారమే చేసినప్పుడు అక్కడ జలలు గల నీటి ఊట ఉబుకేను. చెప్పండి కొట్టండి గట్టిగా. రెఫీదీములో బండ మీద ఆ బండలు కొట్టగా ప్రజలు త్రాగుటకు నీళ్లు ఆ బండలో నుండి ఉబగ చేశారు. తీయటి నీటిని వాళ్ళకు త్రాగనిచ్చాడు. ఒకసారి ఆలోచించండి. బై ప్రేయర్, ప్రార్థన ద్వారా మీ అవసరతలన్నీ కూడా నా దేవుడు తీర్చునుగాక. ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థించారు, మోషేని అడుగుతున్నారు. మోషే దేవుని దగ్గర అడుగుతున్నాడు, ప్రభువా మేమేం చేయాలి? ఈ అరణ్యంలో నీళ్లు లేవు, మాకు త్రాగటానికి దాహం కావాలి, ఏం చేయాలి? అడగకపోతే అమ్మాయినా మోబెట్టదట. అడగాలి అడగాలి అడవరే తారం అడగదు. ప్రభు అనుగ్రహించండి, మీరు చెప్పండి పాస్టర్ అని చెప్పి మీరు కోరుకునేది కాదు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే, పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి, గట్టిగా ప్రార్థన చేస్తున్నారా అని అంటారు. కానీ గట్టిగా అంటే నేను ఇమాజిన్ చేసుకున్నాను, కాస్త బండ ఉంటుంది, అడవరే అని దాన్ని గుద్దుతూ గట్టిగా అంటే అట్టుండొచ్చేమో అని ఇమాజిన్ చేస్తున్నాను. ఆ మాత్రం ప్రార్థన చేయదు. ఆ పేటకి ఈ పేటకి ఈ పేటకి ఆ పేటకి తిరుగుతూనే ఉంటుంది. మా పని ప్రార్థన చేయడం, వాక్యం చెప్పడమే కదా. మరి మీరు ఇండివిజువల్గా వ్యక్తిగతంగా నీలో ఆ అడిగే అనుభవాన్ని దేవుడు మీరు కోరుచూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించాడు, మీలో ఉన్న ఆ ప్రేయర్ లైఫ్ ఎంతగా ఉందో ఆలోచించాడు. మేము చేసే పనే ప్రార్థన, దేవుని యొక్క వాక్యం చెప్పడం. కాబట్టి మీరు వ్యక్తిగతంగా దేవునితో పోరాడి ప్రార్థించినప్పుడు మీకున్న సమస్యలన్నీ కూడా తీర్చి మీ అక్కర్లన్నీ కూడా 40 రోజుల్లో సమృద్ధిగా నా దేవుడు అనుగ్రహించను కాక. అడుగుడి మీకు ఇవ్వబడును. అది అడిగేటప్పుడు విశ్వాసంతో అడగండి. మోషే దేవుడు చెప్పినట్లుగా అడిగి అలాగే చేశాడు. రాత్రిలో నుండి నీటిని ఉగ్గ చేసి వాడి దాహం తీర్చబడింది. ఇదిన వరకు మీ అవసరతలు అక్కర్లు తీర్చబడుతున్నాయి. భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంది అంటే మీరు ఇక్కడికి వచ్చి, ఈ హోరేబుకు వచ్చి దేవుని దర్శించి
ఇక్కడ మీరు ప్రార్థన చేసుకుని వెళ్ళే అనుభవాన్ని బట్టి దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అన్న దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళిన నాట నుండి ఆమె తుత్తముఖిగా లేదు. మీరు కూడా ఈ హోరేపుకు వచ్చారు, ఇక్కడికి వచ్చి ప్రభుని మీరు దర్శించుకొని వెళ్తూ ఉన్నారు. ఒకటి. రెండవది, ఈ హోరేపుకు, ఈ హోసన్న మందిరానికి ఇక్కడికి వచ్చి మీరు ప్రార్థించి వెళ్తూ ఉన్నారు. మీ అవసరతలు అక్కర్లన్నీ కూడా నా దేవుడు తన మహిమైశ్వర్యంలో తీర్చును కాక. అన్న ప్రార్థన చేస్తుంది మాటి మాటికి. ఏదో ఒకసారి వచ్చి నేను జరగలేదు అని విడిచిపెట్టిందా అంటే కాదు. ఏట సమయం మొదటి గ్రంథంలో మీరు తర్వాత చదువుకోనండి. ఏట ప్రతి సంవత్సరం దేవుని సన్నిధికి వచ్చి గోచారుతూనే ఉంది, ప్రార్థన చేస్తూనే ఉంది. దేవుడు తనకు జయ జీవితం ఇచ్చేంత వరకు, ఒక మగ శిశువు అనుగ్రహింపబడేంత వరకు ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధిలో అడిగి ప్రార్థించడం ద్వారా ఆమె నిందిన అవమానాన్ని దేవుడు కొట్టివేసి రెట్టింపు ఘనతనిచ్చినట్లుగా ఆ దేవుడు మీ కుటుంబాలను కూడా దీవించడు కాక. ఒకవేళ సంతానం లేకపోయినా సంతానాన్ని మీకు అనుగ్రహించదు కాక. కుటుంబంలో తీరని సమస్యలతో బాధపడుతున్నారా? విశ్వసించండి, రాబోయే రోజుల్లో మీ దుఃఖము సంతోషమగును గాక. ఎందుకంటే ఈ హోరేపు మీరు వచ్చి వెళ్తూ ఉన్నారు, ఇక్కడ మీరు ప్రార్థన చేసుకుని వెళ్తూ ఉన్నారు. మీ సకల ఆశలు, మీ సకల కొరతలన్నీ కూడా ఆ దేవుడు తీర్చును గాక. నిర్గమకాండం 33వ అధ్యాయం 6వ వాక్యాన్ని మీరు చూడండి. ఈ హోరేపుకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులు హోరేపు కొండ వద్ద తమ ఆభరణములను తీసివేసి, ఎందుకు తీసివేశారు? హోరేపుకు వచ్చిన తర్వాత తీసివేశారు. ఎందుకు తీసివేశారో ఆ పై 2 వాక్యాల్లో తర్వాత మీరు చదువుకోనండి. ఆత్మీయంగా మీరు చెప్తూ ఉన్నారు. ఆభరణములను తీసివేశారు ఎందుకు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6 నుండి 8 వాక్యాలు మీరు చూడండి. మనిషి ఈ లోకంలో బ్రతకటానికి అన్నీ ఉన్నాయి. తినడానికి ఆహారం, ధరించుకోవడానికి వస్త్రాలు, ఇంకా కొద్దిగా ఫైనాన్షియల్గా వసతులు ఉన్నప్పుడు ఒక్కొక్కడు ఒక సహోదరుడికి 4 ఉంగరాలు, ఈ చేతికి 4 ఉంగరాలు, ఈ వేళకి 4 ఉంగరాలు వేసుకోవచ్చు. 8 ఉంగరాలు ఎందైపోవాలి అడగైపోవాలి అన్నట్లు ఎటు చూపిస్తాడు. వచ్చి మాస్టర్ గారు ఇన్ని ఉంగరాలు వచ్చాయంటే ఊరికి రాలేదు, మంచిది. కాళ్ళు కూడా 4 ఉంగరాలు ప్రేమిల వాళ్ళు కదా. వాళ్ళ ఆభరణములను తీసివేసింది ఎందుకు? చచ్చిపోయినప్పుడు చూడండి. మాస్టర్ గారు ఒక నిమిషం ఆగండి. ఒక ముస్లిం చచ్చిపోయింది, ఒక ఉంగరం ఉంది, గోల్డ్ ఉంగరం. వాళ్ళ పెద్ద కూతురు వచ్చి అలా లాగుతాను గట్టిగా. ఉండండి మాస్టర్ గారు, తీయాలి. అది 25,000 ఉంగరం, ముస్లిం చచ్చింది కానీ నేను చూసుకుంటాను. అలా వాళ్ళు ఊడొచ్చు, తోలు మొత్తం ఈ చేతి తోలు ఊడొచ్చు, గట్టి రక్తం అంతా వచ్చేసి, రక్తం కూడా లేదు. ప్రేమ వల్ల చనిపోయినప్పుడు ఒంటి మీద ఏదైనా ఆభరణాలు ఉంచుతారా? ఆలోచించండి. అందుకే బ్రతికి ఉన్నప్పుడే తీసి ఇచ్చేసి సమాధి లేకపోవడం పెట్టడం. లేకపోతే అప్పుడు గొడవలు. అద్దెకులు సేవ చేసినప్పుడు అక్కడ ఒక ఆయన చనిపోయాడు. పెద్ద ఆయన మందిరానికి ఆ వీధిలోనే చనిపోయారు. నేను బ్రదరు సమాధి పెట్టే దగ్గర నిలబడున్నాం. వీధిలో కొట్టుకుంటున్నారు ఇద్దరు. ఏంటి 2 వర్గాలు గొడవ జరుగుతున్నాయంటే ఆస్తుల గొడవలు. మనిషి చనిపోయేటప్పుడు ఏది కూడా తమ వెంట తీసుకొని వెళ్తారా? అందుకే పౌలు గారు ఒక బిబ్లికల్ ట్రూత్ చెప్తాడు. మనిషి దిగంబరిగానే వచ్చాడు, దిగంబరిగానే వెళ్తారు. అన్న వస్త్రములు గల వారమై మనం తృప్తి పొంది ఉన్నాము. ఇంకోటి సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోని ఏమీ తీసుకొని రాలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గల వారమై తృప్తి పొంది ఉందము. చూడండి, దావీదు అంటాడు, అధికమైన వాటి యందు గొప్ప వాటి యందు మనసుంచకుండా నా మనసును మీరు కంట్రోల్ చేయండి అని అంటాడు. ఎందుకంటే
మనిషి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే జలగలాంటి స్వభావం. ఇమ్ము 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 ఇమ్ము. జలగ చూసారా? నాట్లు నాటేటప్పుడు జలగలు అలా కూర్చుంటాయి కాళ్ళకి. కాళ్ళు కూర్చోగానే కుట్టి వెళ్ళిపోతే అలాగే లోపలికి కాళ్ళల్లో వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాయి జలగలాగా. దేవుడు మీకు అన్ని ఇచ్చినప్పుడు మీకున్న దాంట్లో మీరు సంతృప్తి చెందుదురుగాక. అందుకే సామెతలో భక్తుడు ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఎక్కువ డబ్బు ఉంటున్నాయి, ఎక్కువ డబ్బు ఉందనుకోండి, ధనము సకల సమస్త కీడులకు మూలము. ఆస్తి పెరిగే కొద్ది కష్టాలు, శ్రమలు, ఇబ్బందులే వస్తాయి. అవగా గుడిసెలో ఇల్లు ఉన్న విశ్వాసులు ఉన్నారు, అక్కడికి వెళ్ళారు, అందరూ మంచాలు వరుసగా వేసుకోబడుతున్నారు. ఇంట్లో దొంగలు పడతారేమో, ఏంటి తలుపులను తీసి పడుతున్నారంటే ఏముంది 2 డేక్షలు పచ్చలు తప్ప అని అంటారు. 2 డేక్షలు, 2 ప్లేట్లు, 2 గ్లాసులు తీసుకోవాలి. అందుకే కష్టజీవులు ఎక్కువగా తిన్నా తక్కువగా తిన్నా వాడు సుఖ నిద్ర నొందుదురు. ధనవంతులకు తమ ఆస్తి ఉండటం చేత నిద్ర పట్టదు. కాబట్టి ఆస్తి ఉన్నా లేకున్నా ప్రేమ వల్ల అధికమైన వాటి గొప్ప వాటి మీరు మనసు ఉంచకుండా మీకు దేవుడు మిమ్మల్ని ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలోనే మీరు తృప్తి చెందుదురుగాక. ఎందుకంటే కొందరు అధికమైన వాటిని మనసు ఉంచుతారు. వాళ్ళు ఇల్లు కొన్నారు, మేము కూడా కొందాం, ఇల్లు కొట్టావా లేదా, ఇల్లు కొంటారు, కట్టు ఈఎంఐ 30-40 వేలు, కట్టకపోతే ఫోన్ చేస్తారు, సార్ ఏం జరిగింది, నాది అపాయింట్మెంట్ లేదు, అర్జెంట్ అవ్వదు, బిల్ కట్టిందా, ఈఎంఐ కట్టిందా అంటాడు. ఎక్కడ తెస్తారు? చూడండి, కారు కొన్నారా, ఈఎంఐ, సార్ బిల్ కట్టిందా, ఇలా పెట్ట వడ్డీ ఎట్టుకోవాలి, ఏది అయినా కూడా ఈఎంఐ. కాబట్టి ప్రేమ వల్ల అప్పుల పాలు కాకుండా ఒక అడ్వైస్, నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది, మీకున్న స్థితిలోనే మీరు తృప్తి చెంది ఉందరుగాక. అద్దె ఇళ్ళలో ఉన్నారా, చాలు దేవుడిచ్చిన ఈ అద్దె ఇల్లు, దేవుడిచ్చిన వామనం. కానీ అప్పులు చేసి కుటుంబాల్లో నెమ్మదిని పోగొట్టుకోకుండా ఆనాడు ఇశ్రాయేలీయులు హోరేబు కొండ యొక్క తమ ఆభరణములను తీసివేసి ఏవి ఉన్నా అవన్నీ కూడా మనం తీసివేసి ఇక్కడ పెట్టి వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ఈ లోకము దాని ఆశలు గతించుకోవాల్సినది అని ఎరిగి మీకున్న దాంట్లో మీరు తృప్తి చెంది ఈ రోజుల్లో దైవభక్తిని సంపాదించుకోవడానికి ఈ హోరేబుకు ప్రభు మిమ్మల్ని తీసుకొస్తూ ఉన్నాడు. ఇంకా మీరు మీ సంతతి వాడు దైవభక్తిలో అభివృద్ధి చెందుదురుగాక. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. లోకరీతిగా ఉన్నవన్నీ కూడా ఒక రోజులో ఇక్కడ పెట్టి వెళ్ళిపోవాల్సిందే, మనం తొలగించి వెళ్ళిపోవాల్సిందే. కానీ ఎక్కడ అసమాధానంతో ఒక నెమ్మది లేని స్థితిలో ఒక ముగింపు ఉండకూడదని వాక్యం చెబుతుంది. ద్వితీయోపదేశకాండం 4:15 వాక్యాన్ని చూడండి. ద్వితీయోపదేశకాండం 4:15 వాక్యంలో హోరేబులో యెహోవా అగ్ని జ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు. హోరేబు దేవుడు దర్శించే స్థలం. దేవుని యొక్క మందిరం మీరు ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని దర్శించి మీకు విశ్రాంతిని అనుగ్రహించి ఇక్కడ మీరు వచ్చినప్పుడల్లా మీ దుఃఖం సంతోషంగా మార్చిన దేవుడు పంపించుదురుగాక. రెండవదిగా ఈ హోరేబుకు వచ్చినప్పుడు మీరు చేసే ప్రార్థనలు బట్టి మీ అవసరతలు అక్కర్లు తీర్చబడుదుగాక. ఈ హోరేబుకు వచ్చినప్పుడు ఒక రెవల్యూషన్, ఒక ప్రకటన దేవుడు మీకు ఇస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఏది కూడా శాశ్వతమైనది కాదు. దేవుని యొక్క రాజ్యం, దేవుడు సిద్ధపరిచిన స్థలం, ఆ పరలోక పట్టణం శాశ్వతమైనది అని ఎరిగి ఉండేటట్లుగా ఒక రెవల్యూషన్ ప్రకటన దేవుడు ఇస్తాడు. అందుకే అబ్రహాము ఈ లోకంలో ఉన్నా కూడా పునాదుల గల పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అన్ని విషయాలు ఆశీర్వదించబడ్డాడు. అన్నీ ఉన్నాయి ప్రభువా, ఇక ఆ పరలోక పట్టణానికి నేను ఎప్పుడు చేరుతాను, ఎప్పుడు నేను నా కుటుంబం అక్కడ ఉంటుంది అని ఆ పరలోకపు వాంఛతో సంఘస్థులందరూ కూడా ఉందుముగాక. నాలుగోదిగా హోరేబులో యెహోవా అగ్ని
జ్వాల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున దేవుడు తన స్వరంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ స్వరూపమును చూడలేదు వాడు. త్రూ సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి వారం దేవుని యొక్క సన్నిధికి హోరేబుకు వచ్చినప్పుడు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఒకవేళ నేను నిలిచి ఉన్నా కూడా, అందుకే వాక్యపు ఆధారాన్ని బట్టే తప్ప అటు ఇటు టాపిక్ మార్చడానికి నేను ఎప్పుడు కూడా ఆశపడను. ఎప్పుడు కూడా డైవర్ట్ అవ్వడానికి నేను ఆలోచించాను. సబ్జెక్ట్ మీదే క్లుప్తంగా ఆ మాట చెప్పి ఆ సబ్జెక్ట్ మీదే మీకు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. స్వంత మాటలు ఎక్కడెక్కడ ఉపయోగించకుండా ఈ మాటలు మొట్టమొదట నాకు, ఆ తర్వాత మీకు, మనందరికీ సంఘం పరిపూర్ణతలోకి రావడానికి ఉపయోగపడుతున్నాయి అని ఎరిగి ఈ వాక్యాలు బోధింపబడుతూ ఉండగా, ఈ వాక్యాల ద్వారా గత సంవత్సరాలన్నీ కూడా ఎంతో మంది ఇక్కడ సేవ చేసి వెళ్ళారు. ఆ వాక్యాలే ఈ రోజు వరకు మిమ్మల్ని చిగురింప చేసి, పుష్పింప చేసి, ఫలింప చేస్తూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కొక్క సేవకులు ఈ స్థలంలో నిలిచి ఎంతమంది సేవ చేశారో ఆలోచించారు. ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని బోధించారో ఆలోచించారు. ఆ వాక్యాలు మీరు ఫలభరితంగా మారలేదా? 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలించలేదా? ఆ వాక్యాలు మీరు ఫలభరితంగా మారుతున్నాయా లేదా ఒక్కసారి ఆలోచించారు. కొందరు ఆ వాక్యాల చేత తమను తాను పరిశుద్ధపరుచుకొని మార్పు చెందవలసిన స్వభావాలను మార్పు చెందుతూ, ధరించుకోవాల్సిన క్రీస్తు స్వభావాలు ధరించుకొని రూపాంతరం చెందుతూ ఉన్నవారు ఉన్నారు. మరికొందరు వాక్యానుసారంగా జీవించాలని కోరినా కూడా ఇహలోక సంబంధమైన కార్యాలు మరలా భక్తిహీనతలను తీసుకొని వెళ్ళే పరిస్థితులు. కాబట్టి ప్రియమైన వాక్యం తరచుగా మీకు బోధింపబడుతున్నాయి. ఎందుకంటే దైవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ఇంట్లో తల్లిదండ్రి ఉన్నారు, పిల్లలు ఇంట్లో నడిపించేవాడు లేకపోతే, తల్లిదండ్రి లేరు, పిల్లలు హాస్టల్లో ఉన్నారనుకోండి, వాళ్ళు తొట్టిల్లిపోయే పరిస్థితుల్లో ఉంటాయి. అందుకే చాలా మట్టుకు పిల్లలు తల్లిదండ్రి కంట్రోల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడ త్రోవ తప్పిపోయే పరిస్థితుల్లో ఉండవు. దైవోక్తి అనేది అంటే హెచ్చరించడం, బుద్ధి చెప్పడం, గద్దించడం అనేది మాటికి పిల్లల జీవితాల్లో కలుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు త్రోవ తప్పిపోయే పరిస్థితుల్లో ఉండరు. అందుకే ప్రేమ దేవుని ప్రజలైన మీకు వాక్యాలు బోధింపబడుతున్నాయి. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 4-5 వాక్యాల్లో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమును నాకు వినుబుద్ధి పుట్టించుతూ ఉన్నాడు. దేవుని యొక్క మాట వినటానికి మీరు వేగిరపడాలి. ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు వినటానికి మీరు ఆసక్తి చూపాలి దేవుని యొక్క మందిరములో. అప్పుడు ఆ వాక్యాలు మీరు పరివర్తంగా మారును గాక. యెషయా గ్రంథం 30:21 వాక్యంలో ఎందుకు దేవుని యొక్క వాక్యాలు, ఉపదేశాలు బోధింపబడుతున్నాయి అంటే, దేవుని ప్రజల జీవితాల్లో మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. మార్గం తెలియనప్పుడు నీకు మార్గం తెలుసుకోవడానికి ఈ వాక్యాలు, ఉపదేశాలు ఉపయోగపడుతూ ఉన్నాయి. మనకు జ్ఞానము, తెలివితేటలు, ఏది మంచి ఏది చెడు అనే ఆ అవగాహన కలిగించేది దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యాలు వినటానికి మీరు ఆసక్తి చూపాలి. ఏ విధంగా అంటే శిష్యులు విన్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయం నాకు వినబుద్ధి పుట్టిస్తూ ఉన్నాడు. రెండవది, విన్నప్పుడు మనం కుడి తట్టేలను ఎడమ తట్టేలను తిరిగినను ఒక రైట్ వేలో, రైట్ పాత్, ఓ సరైన మార్గంలో నడవటానికి ఈ వాక్యాల ఉపదేశాలు మనకు సహాయముగా ఉండునుగాక. అందుకే ప్రియమైన వాళ్ళ వాక్యాలు ప్రతిరోజు మీరు చదవాలి. దేవుని యొక్క వాక్యాలు వినాలి. రాత్రి పగళ్ళు మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. దేవుని యొక్క వాక్యాలను మీరు కంఠహారముగా ధరించుకోనండి, మీరు కంఠస్థం చేయండి. అందుకే చిన్న వయసు నుండి పిల్లలు దైవభక్తిలో వాక్యాలు నేర్చుకోవడానికి సండే స్కూల్ కూడా ఏర్పాటు చేశారు. రాత్రి పగళ్ళు దివారాత్రులు నా ఉపదేశాన్ని, నా వాక్యాన్ని ధ్యానించే వాళ్ళు ధన్యులు. మీ
కార్యములన్నీ కూడా నా దేవుడు సఫలము చేయను కాక. వాక్యాలు బోధింపబడుతూ ఉంటాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13 వాక్యంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నడిపింపును బట్టి మీకు వాక్యాలు బోధించి వెళ్తారు. ఒక్కొక్క సేవకులు 2-3 సంవత్సరాలు సేవ చేసి వెళ్తూ ఉన్నారు. నెక్స్ట్ నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది, ఇంకో సేవకులు వస్తారు 2-3 సంవత్సరాలు. ఇప్పుడు అయిపోతాడని అనుకోబాకండి. ఫోన్ రాలేదు, ఫోన్ వస్తే బయలుదేరి వెళ్తాను. ప్రజెంట్ ఇక్కడే ఉన్నారు. ఇంకో సేవకులు వస్తారు, వాళ్ళు 2-3 సంవత్సరాలు. సంఘం పరిపూర్ణతలోకి రావడానికి ఒక్కొక్కరి నడిపింపు, ఒక్కొక్కరి యొక్క ఉపదేశం, ఇవి మిమ్మల్ని ప్రభు రాకడకు సిద్ధపరిచేటట్లు సహాయం చేయను గాక. ఉపదేశాలు, వాక్యాలు బోధింపబడుతున్నాయి. ఎంతోమంది పెద్ద సేవకులు ఇక్కడ సేవ చేసి వెళ్ళారు. ఆ వాక్యాలు మీరు ఫలభరితం ఉండేటట్లు మీ పిల్లలకు కూడా వాక్యాలు నేర్పించి బోధ ప్రకారం మనం నడిచినప్పుడు నిశ్చయంగా క్రీస్తు మనం ఒక రోజున నిలుతుము గాక. హోరేబులో యెహోవా అగ్ని జ్వాల మధ్య మీతో మాట్లాడుతున్నాడు. ఈ హోరేబు దేవుని మందిరానికి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు బోధింపబడుతూ ఉన్నారు. వాక్యాలు వింటూ ఉన్నారా? దీన్ని ఆ విధంగా జీవిస్తున్నామా లేదా ఆలోచించారు. ఒకసారి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాళ్ళు ప్రభువా అని ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నకి యేసు జవాబు చెప్పారు. ఏంటో తెలుసునా? ఎవరు వాక్యాలు విని లేక చెప్పి ఆ విధంగా జీవిస్తూ ఉంటారో వాళ్ళు పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళు. విని వెళ్ళిపోయేవాడు కాదు. వాక్యాలు విని ఆ విధంగా మనం ఉన్నామా లేదా పరిశీలించుకొని ఓ సైంటిఫికేషన్ శుద్ధీకరించుకునే అనుభవం ద్వారా ఓ పర్ఫెక్ట్ బ్రైట్ క్రీస్తు మనం ధైర్యంగా నిలవగలము. అటు కృపణ దేవుడు మీకు అనుగ్రహించుదురు గాక. ఒక మాట ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 2వ వాక్యంలో మీరు చూడండి. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేశాడు. 5 విషయాలు మీకు చెప్తున్నాను. ఒకటి, హోరేబులో నా జనమును పోలేమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఆరాధించడానికి. ఈ హోరేబుకు వచ్చినప్పుడు ఈ మందిరావరణంలో ఉంటున్న ఆశీర్వాదాలు మీరు పొందుకుంటూ ఉన్నారు. నా ఎదురు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఆ విశ్రాంతిని మీరు పొందుకుంటూ ఉన్నారు. రెండవది, ఈ హోరేబుకు వచ్చినప్పుడు మీరు చేసే ప్రార్థన ద్వారా మీ అవసరతలన్నీ కూడా నా దేవుడు తీర్చును గాక. ఈ హోరేబుకు వచ్చినప్పుడు ఇశ్రాయేలు కొండ మీద తమ యొద్ద ఉన్న ఆభరణములన్నీ తీసివేశారు. పరలోకపు ప్రకటన మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. హోరేబుకు వచ్చినప్పుడు దేవుడు అగ్ని జ్వాల మధ్య మాట్లాడుతూ ఉన్నాడు. అగ్ని జ్వాల మధ్యలో, అందుకే ఇక్కడ వాక్యం కూడా ఏం పెడదామా అని ఆలోచించి పెట్టాడు. నా వాక్యము అగ్ని వంటిది అని, అగ్ని వంటిది అని. హోరేబులో వచ్చినప్పుడు మన దేవుడిని యెహోవా మనతో నిబంధన చేశాను. నిబంధన, మనము నిబంధన చేయబడ్డ ప్రజలు. కీర్తనలో ఒక మాట రాయబడి ఉంది, బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న నా ప్రజలని నా యొక్క మీరు సమకూర్చండి. మారుమనసు పొందినప్పుడు నిబంధన చేసుకున్నారు, బాప్తిసం పొందినప్పుడు నిబంధన చేసుకున్నారు. ప్రతిసారి దేవుని యొక్క వాక్యాన్ని వినే సమయంలో చివరిగా ఒక నిబంధన చేసుకొని వెళ్తూ ఉన్నారు. భౌతికంగా అయితే భార్య భర్త నిబంధన చేసుకుంటూ ఉన్నారు. మనం ఒక ఎంగేజ్మెంట్ చేశాను, అబ్బాయి నిలబడ్డారు, ప్రమాణాలు పెళ్లిలు జరుగుతాయి. ఆ ప్రమాణాన్ని నిబంధనని త్రోసిపుచ్చినప్పుడు కుటుంబంలో ఎన్ని సమస్యలు వస్తాయి మీకే తెలుసు. దేవునితో చేసిన నిబంధనని ఎప్పుడు కూడా త్రోసిపుచ్చకుండా ఉంటే నిశ్చయముగా మనకు ఆ పరమకాలాన్ని దేవుని స్వాస్థ్యముగా అనుగ్రహించుదురు గాక. ప్రతిసారి దేవునితో మనం నిబంధన చేస్తూ ఉన్నాం. ఆయన కూడా మనతో నిబంధన చేస్తూ ఉన్నాడు. పూర్వము అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యుద్ధ నుండియే ఒక నిబంధన. యేసుక్రీస్తు వారి ప్రకటన మొదల కాలంలో చెప్తారు, చిన్నమంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు తండ్రికి ఇష్టమై ఉన్నది. అది మనతో చేసిన నిబంధన. మరి ఆ నిబంధనని ప్రభు మన జీవితాల్లో నెరవేర్చాలి అంటే మనం ప్రతిసారి దేవునితో చేసిన ఆ నిబంధనలో స్థిరంగా ఉండాలండి. ఉదాహరణకి బైబిల్లో కోరేషు అనే ఒక రావచ్చున్నాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 28వ వాక్యంలో కోరేషుతో
కోరేషు పుట్టక మునిపే ఒక నిబంధన, నా మంద కాపురి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడదు మరియు దేవాలయమునకు పునాది వేయబడమని నేను చెప్పుచున్నాను. యెరూషలేము యొక్క ఆలయాన్ని నెబుకద్నెజరు రాజు నాశనం చేశాడు. ఆ పట్టణం నాశనమైపోయి ఉండగా విలాప వాక్యాలు వినబడుతూ ఉన్నాయి. అయ్యో, సుందరమైన పట్టణం పాడుదిబ్బగా మార్చబడలే. ఆ పట్టణాన్ని గురించి వినిపించి రాయబడిన మాటలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆ పాడైపోయినటువంటి ఆ మందిరం మళ్ళా కట్టబడాలి అనంటే దేవుని యొక్క వాక్యాలు, నిబంధన వచనాలు నెరవేర్చబడ్డాయి. కోరేషు పుట్టుక మునుపు నీవు కట్టబడదు అని, దేవాలయంలో పునాది వేయబడదు అని నేను చెబుతున్నాను. ఒక ప్రవచనం, ఒక నిబంధన వాక్యం. కోరేషు పుట్టిన తర్వాత యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1వ వాక్యంలో మీరు గమనించండి. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతులు పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను. ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవించిన ప్రవచన మాటలు నెరవేర్చబడ్డాయి. కోరేషు రాజు ఏలుబడి చేయకముందు, పుట్టక మునుపు ప్రవచించిన ప్రవచనాలు ఆయన పుట్టిన తర్వాత, రాజుగా ఏలుబడి చేసిన తర్వాత నెరవేర్చబడ్డాయి. నెబుకద్నెజరు దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేశాడు, మందిరాన్ని కాల్చివేశాడు, తలుపులు అగ్నితో కాల్చివేశాడు, పితరుల సమాధులను కూడా నాశనం చేశాడు. ఆ సమయంలో నెహెమ్యా, ఎజ్రా వీళ్ళు వెళ్ళి ఆ పాడైపోయిన మందిరాన్ని మరలా కట్టుటకు కోరుకున్నారు. ఆ సమయంలో చాలా ఆటంకాలు కలిగాయి. కానీ వాళ్ళు దేవుని యొక్క సహాయం ద్వారా, నెహెమ్యా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, ఎవరైతే మందిరాన్ని కట్టడానికి ఆటంకంగా ఉంటున్నారో వాళ్ళను దేవుడే చూసుకొనెను అనే మాట రాయబడి ఉంది. దేవుడే చూసుకొని ఆటంకాలన్నీ తొలగిపోయి మందిరం కట్టబడింది. నెహెమ్యా దినాల్లో వాళ్ళు ప్రతిష్ఠ రోజు వాళ్ళు సమకూర్చబడి ప్రార్థించినప్పుడు వాళ్ళ శబ్దం ఆకాశమును అంటేను. చప్పట్లు కొట్టండి గట్టిగా. వాళ్ళు సంతోషించిన ఆ సంతోష శబ్దము ఆకాశమును అంటేను. అంతకు వాళ్ళు ప్రభువులు ఆనందించారు. ఎందుకంటే పాడైపోయిన ఆ నెబుకద్నెజరు దినాల్లో పాడు చేసిన మందిరం మరలా కోరేషు రాజు ఏలుబడి కాలంలో కట్టబడింది కాబట్టి. ఒకసారి ఆలోచించండి. మనము కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా, ఎవరైనా నా ఆలయాన్ని పాడు చేస్తే నేను కూడా పాడు చేస్తానన్నాడు. మనమే దేవుని ఆలయమై ఉన్నాము. లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. జీవితం అనేది దేవుడు మనకు ఒక గిఫ్ట్గా ఇచ్చాడు. ఈ జీవితాన్ని మనం దేవునితో నిబంధన చేసుకోవడం ద్వారా ప్రారంభించాం. ప్రతిసారి ఆ నిబంధనను బట్టే దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆ నిబంధనను బట్టే దేవుడు తన వాగ్దత్త దేశాన్ని కూడా మనకు స్వాస్థ్యంగా ఇవ్వబోతూ ఉన్నాడు. మరి ఆ పరలోక పట్టణాన్ని చేరుకోవడానికి ఈ రోజుల్లో మనం ఏం చేయాలో తెలుసిన, తరచుగా ఈ హోరేబు లేక పరిశుద్ధ స్థలానికి మీరు వచ్చుచూ పోవచ్చు ఉండాలి. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 13వ వాక్యంలో మీరు గమనిస్తే, ఏలియా హోరేబుకు వచ్చాడు, కానీ పరిపూర్ణంగా వచ్చే అనుభవం లేకుండా ఏం చేశాడో చూడండి. ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖముగా బయలుదేరి గుహ వాకిట నిలిచాడు. అంతలో ఏలియా ఇచ్చట నీవేమి చేయించున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. ఆ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోనండి. హోరేబుకు వెళ్ళమని చెప్తే హోరేబుకు వెళ్తారని వచ్చాడు, కానీ అక్కడికి వెళ్ళకుండా గుహ వాకిట నిలిచాడు. గుహలోకి వెళ్ళిపోదాం అన్నట్టుగా దేవుడు చెప్పింది ఏంటంటే, హోరేబుకు రా, హోరేబు పర్వతానికి అక్కడ ఉండు. కానీ ఆ వాకిట నిలిచి అక్కడ వెళ్దాం అనుకున్నాడు, కానీ గుహ వాకిట నిలిచి అక్కడ ఉన్నప్పుడు ఏలియాకు ఒక శబ్దం వినబడుతుంది, ఇచ్చట నీవేమి చేయించున్నావు.
ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? హోరేబుకు వెళ్ళమంటే ఈ గుహ దగ్గర నువ్వేం చేస్తున్నావు? దేవుని వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. ద కాన్సన్ట్రేషన్ లైఫ్, జీవితం అనేది దేవునితో ప్రతిష్ఠింపబడిన ఒక అనుభవం ఉండగా, దేవుని ప్రజలు ప్రతిష్ఠింపబడ్డవాడు కాబట్టి దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉన్నారు, ఈ పరిశుద్ధ స్థలానికి వస్తూ ఉన్నారు. ఈ స్థలంలోనే మనం ఉండటానికి ఇష్టపడుతూ ఉండాలి. ఈ స్థలంలోనే అంటే కీర్తనలో ఒక మాట రాయబడి ఉన్నది, వారు యాత్ర చేయు స్థలంలో ఎంతో ప్రియములో రాయబడి ఉంది. నిత్యము వారు నా సన్నిధిలో ఉందురు అని. యాత్ర చేయు స్థలములో దేవుని ప్రజలైన వాళ్ళు మీరు వారమంతా యాత్రలు చేస్తున్నారు, వస్తూ ఉన్నారు, ప్రయాణాలు చేస్తున్నారు, కానీ ఖచ్చితంగా ఇక్కడికి రాగలుగుతూ ఉన్నారు. దేవుని ప్రజలైన వాళ్ళు హోరేబుకు ఈ పరిశుద్ధ స్థలానికి వచ్చుచు పోవచ్చు ఉండాలి, కానీ ఈ సమయాన్ని మీరు లోకంలో గడపకూడదు. 6 దినములు మీరు పనిచేయండి, 7వ రోజు నాది అని అంటాడు. హోరేబుకు ఈ పరిశుద్ధ స్థలానికి రావాలి, నేను వెళ్ళను అని ఏలియా ఏం చేశాడు? గుహ వాకిట నిలబడుతూ ఉన్నాడు. అందుకే ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ఏలియా ఒక శబ్దం. దేవుని ప్రజలైన వాడు హోరేబులో ఉండవలసిన వాడే. అందుకే దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క దైవభక్తిని విడిచిపెట్టిన వాడి పరిస్థితులు ఎలా ఉంటాయంటే స్వతహా దేవుని శత్రువుల చేతికి అప్పగించినట్లుగా రాయబడింది. జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 2వ వాక్యాన్ని నిర్మాణం చేసుకోండి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని ప్రజలైన వాళ్ళు ఇశ్రాయేలీయులు మాటి మాటికి హోరేబుకు లేక యెరూషలేముకు దేవుని యొక్క సన్నిధికి వచ్చి పోవచ్చు. వాళ్ళు ప్రార్థిస్తూ దైవభక్తులు నడిపించబడుతూ భక్తిని పరిశుద్ధతను కాపాడుకుంటూ వెళ్ళాలి అంచెలంచెలుగా. కానీ దేవుని ప్రజలైన వాళ్ళు ఆయా సందర్భాల్లో దేవునికి కోపం పుట్టించి గుహవాకిటి నుంచి గుహలో వెళ్ళిపోదామనే ఆలోచన. 6వ అధ్యాయం 2వ వాక్యంలో మీరు గమనిస్తే 7 ఏళ్ళు విద్యార్థులు ఎదుట నిలవలేక కొండలలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరుచుకొని. దేవుని ప్రజలు ఉండవలసిన స్థలం అదేనా? కొండలలో ఉన్న వాగులను, గుహలను, దుర్గములుగా తాము సిద్ధపరచుకుంటారు. హోరేబు ఎక్కడ ఉంది? అందుకే ఆనాడు దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాడు, నా ప్రజలు వచ్చి ఆరాధించాలి అక్కడ. నెక్స్ట్ సొలొమోను దినాల్లో దేవుని యొక్క మందిరం నిర్మించబడింది, అక్కడ వచ్చి దేవుని ప్రజలు ఆరాధించారు. క్రొత్త నిబంధన కాలంలో ఈ పట్టణంలో ఎన్ని చర్చిలు ఉన్నాయి, చర్చిలు ఎందుకు నిర్మించబడ్డాయి? దేవుని ప్రజలు ఇక్కడ వచ్చి ఆరాధించుకొని వెళ్ళాలి, భక్తిని కాపాడుకుని దైవభక్తులు అంచెలంచెలుగా ఎదుగుతూ దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపడాలి. వీటిని విడిచిపెట్టి కొండలలో ఉన్న వాగులను, గుహలను, దుర్గములుగా తమ సిద్ధపరచుకున్నారు ఇశ్రాయేలీయులు. దేవుని కోపం వచ్చి ఏం చేశాడు తెలిసిన? 7 ఏళ్ళు మిద్యానీయుల చేతుల్లో వాళ్ళు బానిసలుగా ఉన్నారండి. దేవుని ప్రజలు ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టి వెళ్తారో స్వతహా దేవుడే శత్రువుల చేతికి అప్పగించినట్లుగా బైబిల్లో రాయబడి. ఎంత భయంకరమైన కార్యం ఆలోచించారు. క్రొత్త నిబంధన కాలంలో న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వాక్యం 2వ వాక్యాన్ని మీరు తర్వాత చదువుతారండి. విద్యార్థుల చేతికి 7 ఏళ్ళు దేవుడే శత్రువుల చేతికి అప్పగిస్తే వాళ్ళు బాధపడ్డారు. మరలా అక్కడ ఒక ప్రవక్తను పంపించి విడుదల చేశాడు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వాక్యంలో రోమా సంఘానికి పౌలు గారు 3 విషయాలు చెప్తారు. మరియు వారు తమ మనసులో దేవునికి చోటిగా నొలకపోయింది కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను. చూడండి, స్వతహా దేవుడే. కాబట్టి ఒక ఎల్డర్, చర్చికి రాకపోతే అడిగారు. ఇంకొక ఎల్డర్తో చెప్పారు, మీరు వెళ్ళి ఆయన కనుక్కోండి. అప్పుడు యెరూషలేముకు వెళ్ళి వచ్చాను. సరే, ఒక దీపవృక్షం ఇచ్చి మళ్ళీ లైన్ చేసి మందిరాన్ని తీసుకొద్దాం అన్నట్టుగా, ఇది ఇవ్వండి, ప్రాక్టీస్ చెప్తాను, ఇది ఇవ్వండి, అలాగే మందిరానికి వస్తాడు. మరి చిన్న దీపవృక్షం ఇచ్చి ఆ వెనుకబడిపోయిన ఆత్మని మళ్ళీ మందిరాన్ని నడిపించాలని పంపించాను. ఇంకో సంగతి తెలియదు. ఆయన అన్నాడా, నా లైఫ్ బాగలేదు, అందుకు నేను రాలేకపోతున్నాను అని చెప్పేసి. చూడండి,
వారు తమ మనసులో దేవునికి చోటిగా నొల్లకపోయేది కనుక చేయరాని కార్యములు చేయటకు వారిని భ్రష్ట మనసుకు అప్పచెప్పాడు. రెండవది, రోమీయులకు రాసిన పత్రిక 1:24 వాక్యంలో మీరు చూడండి. 1:24 వాక్యంలో ఆ హేతువు చేత వారు తమ హృదయంలో దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరచుకోవచ్చు. దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను. చూడండి, స్వతహా దేవుడే. అందుకే ఆ రోమ సంఘంలో స్త్రీలు పురుషులు పెళ్లి చేసుకున్నారట. అదేమని ప్రకృతి ధర్మం మీద ఈ మధ్య అధికారులు కూడా దానికి ఓకే చెప్పారు, చేసుకోండి, పెళ్లి చేసుకోండి. హోమోసెక్సువాలిటీ లోతు దినాలలో జరిగినట్టుగా మనిషి కుమారుని దినములలో కూడా జరుగుతుంది. ఈ రోజుల్లో కూడా అలాగే జరుగుతుంది. లోతు దినాల్లో అలాగే జరిగింది. అది ఎక్కడో అన్యులు ఒకవైపు ఉండగా ఈ రోమా సంఘంలో కూడా కొంతమందిని అలాంటి అపవిత్రతగా అప్పచెప్పారు. రోమీయులకు రాసిన పత్రిక 1:26 వాక్యములు కూడా మీరు గమనిస్తే, అందువలన దేవుడు స్వచ్ఛమైన అభిలాషులకు వారిని అప్పగించను. చూడండి, 3 నష్టాలు. ఎందుకు? వారు తమ మనసులో దేవునికి చోటికి నొల్లకపోయేది. అందుకే ప్రియుల వల్ల ప్రతిసారి బ్రదర్ సిస్టర్ మీరు ఎందుకు చర్చకు రాలేదు, మీరు ఎందుకు ప్రార్థనకు రాలేదు అని ఆయా సందర్భాల్లో మిమ్మల్ని పలకరిస్తూ ఉంటారు. ఎందుకు మీరు దేవుని యొక్క మందిరానికి ఈ హోరేపుకు వచ్చి ఇక్కడ మీరు ఆత్మీయంగా అభివృద్ధి చెంది మీరు మనమందరం కూడా ఆ పరలోక పట్టణాన్ని శాస్త్రముగా పొందాలనే ఉద్దేశం చేతనే ఈ యొక్క సతువు కలిగిన సంఘంలో దేవుడు మనం అందరినీ తీసుకొచ్చారు. సంఘపు ప్రతిరూపం పరలోక రాజ్యమై ఉండగా ఒకరోజు క్రీస్తు ప్రత్యక్షం అవుతారు. ఏమాత్రం దేవుని మనసులో మనం చోటి పరిస్థితులు కాకుండా పరిపూర్ణంగా ఆత్మతో సత్యంతో ప్రభుని ఆరాధించి ప్రభువును హత్తుకొని చివరి శ్వాస వరకు ప్రభు మార్గంలో నడుస్తూ ప్రభు యొక్క రాజ్యాన్ని సిద్ధపడాలని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. అటు కృప దేవుడు అందరికీ దయచేయును కాక. ప్రార్థన చేసుకుంటాం. నిన్న వాక్యాన్ని బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. నిన్న వాక్యాన్ని బట్టి ఒక్క దేవుని సన్నిధిలో గడుపుకుంటే 1000 దినాల కంటే శ్రేష్టమై నిన్న వాక్యాన్ని బట్టి ఒక 2 నిమిషాలు అందరూ నీవు బరునిగా విచ్చేయు వేళ నా తలపుల పండునే. నీవు బరునిగా విచ్చేయు వేళ నా తలపుల పండునే. వధువునై నేను నిన్ను చేరగా యుగాలు నన్నేలు పొందుగడు. వధువునై నిన్ను చేరగా యుగాలు నన్నేలు పొందుగడే. యుగాలు
Thank you.